దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. నా పేరు సిరాజ్. ఇది నేను థర్డ్ అటెంప్ట్ రావటం ఇక్కడికి. యాక్చువల్గా నేను ఒక ముస్లిం సంస్కృతిలో పుట్టినవాడిని. నిజం చెప్పాలంటే నేను ఒక నాస్తికుడిని. దేవుడు అంటే నమ్మను, నాకు తెలియదు దేవుడు అంటే. అలా కానీ నేను అందరి ఒపీనియన్స్, ఇప్పుడు రిలీజియన్స్, సో మెనీ రిలీజియన్స్ ఉంటాయి కదా మన ఎర్త్ సొసైటీలో, అందరి మతాలని నేను గౌరవించేవాడిని. కానీ పర్టికులర్గా ఎప్పుడు నేను ఖురాన్ కానీ ప్రైర్ మస్జిద్ నమాజ్ ఇట్లాంటివి నేను ఎప్పుడు అంతగా చేయలేదు. ఇంట్లో మా మమ్మీ మా ఫాదర్ కొంచెం వాళ్ళు చెప్పినా నేను వినేవాడిని కాదు యాక్చువల్గా. కొన్నిసార్లు అసలు ఏంటి అనేది, నేనేంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. నాకు నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ దొరికేది కాదు. ఈ కరోనా టైంలో నేను వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్కి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి నేను ఒక ఇల్లు హోమ్ రెంట్కి తీసుకొని వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అలా వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగు ఫ్రెండ్స్తో మీట్ అవ్వడానికి అలా ఒక జర్నీ బైక్ వేసుకొని అలా వస్తూ ఉండేది. బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ జర్నీ చేస్తూ వచ్చేవాడిని. అలాంటి టైంలో నాకు జీసస్ సాంగ్స్ వచ్చాయి. నేను జర్నీ చేసే ఆ వేలో ఒక 4 చర్చెస్ ఉన్నాయి. అన్నీ విజిట్ అంటే వ్యూ చూసుకుంటూ అలా ఒక కూల్ మైండ్తో వెళ్ళేవాడిని, జర్నీ చేసేవాడిని, డ్రైవ్ చేసేవాడిని. అలాంటి టైంలో జీసస్ సాంగ్ వచ్చింది వన్ డే. ఇదేదో ఎస్ మూవీలోది అని నేను రిఫర్ చేసుకుంటే నాకు అర్థం అవ్వలేదు యాక్చువల్ ఫస్ట్ డే. సో పాస్ చేశాను, మూవ్ అయ్యాను. సెకండ్ డే సేమ్, కానీ ఆ సాంగ్ కాదు, వేరే సాంగ్ వచ్చింది. నేను ఆ మూవ్ అయ్యే టైంలో నా పక్కన రోడ్డు మీద నేను బైక్ ఆపి మొబైల్ పాస్ చేసే టైంలో పక్కన చర్చ్ ఉండేది. సెకండ్ డే కూడా సేమ్ అలాగే జరిగింది. మళ్ళీ థర్డ్ డే కూడా అలానే జరిగింది. తర్వాత ఇదేంటి అని చెప్పి నేను మా ఫ్రెండ్స్తో అంటే మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు, అన్నా నేను ఇలా క్రిస్టియన్టీలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళలో ప్రేమలు ఉంటాయి, రియల్ లవ్ ఉంటుంది, ఇలా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పాస్టర్లు ఎవరైనా ఉంటే నన్ను కొంచెం వాళ్ళని పరిచయం ఏం చెప్పాను. పరిచయం చేయంటే ఓకే, నువ్వు అక్కడ ఉండటమే బెటరు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఉన్న రిలీజన్కి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వలేదు, సో వెళ్ళు, అప్పుడైనా నువ్వు కొంచెం బెటర్గా ఉంటావేమో అని చెప్పేవాళ్ళు. జస్ట్ ఒక ఫన్గా అలా ఒక 1 ఇయర్ ఆల్మోస్ట్ ఫన్గా అయిపోయింది. అంటే నేను సీరియస్నెస్గా తీసుకోలేదు. తర్వాత నేను నిజం చెప్పాలంటే చెప్పకూడదు ఏమో, మామూలుగా చెడిపోయిన వాళ్ళు మంచిగా అవటానికి చాలా కష్టపడతారు. కానీ నేను ఆ రోజు అంటే ఎప్పటి వరకు నేను మంచిగా ఉన్నవాడిని, చెడిపోవడానికి కష్టపడ్డాను. ఎందుకంటే చెడుకు ఎక్కువ వాల్యూ ఉంది సొసైటీలో. నేను అవన్నీ ఫేస్ చేశాను. మోసాలు ఉంటాయి, చిన్న అబద్ధాలు, చిన్న వాటికి కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అలా చెడిపోవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అవ్వలేకపోయా యాక్చువల్గా. చెప్పొచ్చేమో అంటే నేను ఆ డే వరకు కూడా నాకు ఏమంటారు, మన బైబిల్ గురించి మాట్లాడితే తాగుబోతూ సంథింగ్ తిరిగిపోతూ ఇట్లాంటివి నాకు అప్పటికి ఏమీ లేదన్నమాట. నేను తాగడం కోసం చాలా కష్టపడ్డాను, నా వల్ల కాలేదు. అది తప్పని నాకు తెలుసు అది తప్పే అని. కానీ చెడుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న సొసైటీలో నేను హ్యాపీగా ఉండాలంటే నేను చెడిపోవాలి, లేదంటే నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఒక ఉద్దేశంలో నేను ఒక 1 మంత్ ట్రై చేశాను, నా వల్ల కాలేదు. 2023 డిసెంబర్ అంటే మనకి క్రిస్మస్ మంత్ స్టార్ట్ అయిన టైంలో నాకు ఒక పరిచయం అయ్యారు. వాళ్ళు ఎవరో తెలియదు. మీరు ఎవరు అంటే ఇన్ జనరల్గా ఒక కొత్త పరిచయం అయినప్పుడు మీరు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము. అలా మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్పోజ్ చేశాను, నేను మంచివాడిని కాదు, నేను తాగుతాను, నేను ఇది అని చెప్పి ఇలా చెప్పి చెడ్డ క్యారెక్టర్గా చెప్పాను.
నువ్వు చెడ్డవాడివైతే ఇవన్నీ చెప్పవు అని చెప్పి నాకు క్వశ్చన్ వేశారు. అక్కడి నుంచి నాకు రిప్లై వచ్చింది, ఇదేంటి నేను చెడ్డవాడిని అంటే కూడా నమ్మట్లేదు ఎవరు అని చెప్పి నేను ఆలోచించాను. అప్పటికి December 22, 2023 ఎగ్జాక్ట్లీ. తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడిన వాళ్ళంటే జీసస్ క్రైస్ట్ ఫాలోవర్, బిలీవర్ అండ్ డై ఫర్ జీసస్ క్రైస్ట్. నాకు తెలియదు, క్రిస్మస్ వచ్చింది అంటే రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకునేది. ఓకే, ఫాలో అయిపోయాం. ఇంకా న్యూ ఇయర్ వచ్చింది 2024 తర్వాత, 2024 తర్వాత John 3 మేబీ వాళ్ళు అదే మళ్ళీ ఒక పరిచయంలో, మీరు ఏంటి సార్ న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేశారా, మీరు తాగుబోతు కదా అంటే, లేదండి మీరు ఆ క్వశ్చన్ వేశారు, నేను దాని గురించి ఇంక వదిలేశాను అన్నాను. అలా అలా అడిగారు, ఏంటి సార్ న్యూ ఇయర్కి బాగా ఎంజాయ్ చేశారా అని అంటే, లేదండి మీరు ఆ క్వశ్చన్ వేశారు కదా, నువ్వు చెడ్డవాడవైతే ఇవన్నీ చెప్పవు నాతో అని. సో ఇలా దాని గురించి వదిలేసాను, నేను నా వల్ల కాదు అది అని కూడా చెప్పేశాను అనమాట. సో ఫైన్, ఇలా ఒక వాళ్ళు చెప్పారు దేవుడి గురించి ఏంటి, అసలు దేవుడు అంటే ఏంటి. అప్పుడు నేను కొంచెం మనసు పెట్టగలిగాను. ఇంతకు ముందు అంటే మన 2023కి ముందు నాకు జీసస్ క్రైస్ట్ వల్ల ఒక అంటే ఆయనకి నాకు తెలియకుండానే ఫస్ట్ నుంచి ఆయన మీద నాకు ఒక ఇంప్రెషన్, అంటే జీసస్ క్రైస్ట్ని ఫాలో అయ్యే వాళ్ళు ట్రూగా ఉంటారు, లవబుల్ ఉంటారు, సపోర్టివ్ ఉంటారు, ఇవన్నీ తెలుసు. ఒక ఫ్రెండ్, నాకు బాగా దగ్గరైన ఫ్రెండ్ 2023 కాదు 2022లో 3 అంటే ఈ సందర్భం ఇది, ఈరోజు ఆ సందర్భం కాబట్టి చెప్తున్నాను. 3 మేకులు పీక్కోలేనివాడు, కొన్ని సెన్సార్లు 3 మేకులు పీక్కోలేనివాడు కూడా దేవుడా అని చెప్పి ఒక స్నేహితుడిని అడిగారు. అంటే అతను క్రైస్ట్ ఫాలోవర్, బిలీవర్. సో నాకు కొంచెం బాధ అనిపించింది. నేను అప్పుడు వాళ్ళకు ఒక క్వశ్చన్ చేశాను, అంటే నాకు తెలియదు నేను ఆ క్వశ్చన్ వాళ్ళకి చేస్తానా అనే విషయం. భార్యని కాపాడుకోలేని వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారా అని నాకు తెలియకుండానే ఒక క్వశ్చన్ వేశాను. ఇంకా చాలా వేశాను, ఇది ప్రాపర్ వే కాదు చెప్పడానికి, అన్నందుకు తప్పదు నాకు. ఇంకా అంటే అతను ఒక్కడే ఉన్నాడు, ఆ క్రిస్టియన్ అబ్బాయి ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక 2-3 హిందూ సోదరులే ఫ్రెండ్స్, బాగా దగ్గరైన ఫ్రెండ్స్, అతన్ని అలా చెప్పడం నాకు నచ్చలేదు. కొంచెం ఘాటుగా ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది నేను కూడా, అంటే నా వే అలానే ఉండేది. అలా నాకు తెలియకుండా ఇలా ఈ సాంగ్స్ నేను వినటము, నాకు అసలు ఏంటి అది కూడా అసలు చర్చ్ ముందే నేను ఆ సాంగ్ని ఐడెంటిటీ చేసేవాడిని. ఇదేంటి జీసస్ క్రైస్ట్ సాంగ్లా ఉంది, ఇదేంటి నేను ఎందుకు వినాలి, దేవుడి పాటలు నేను ఎందుకు వినాలి. సో అలా పాస్ అవుతూ అలా కొంచెం దగ్గరగా వెళ్తూ నాకు మా అమ్మగారు కొంచెం పరిచయం బాగా అయ్యారంటే దేవుడి గురించి చెప్పటము, ఇలా దేవుడు ఇలా ఉంటారు, ఇలా మనల్ని ప్రేమిస్తారు, మనం ఏం తప్పు చేసినా క్షమిస్తారు, సంసం ఇలా అంటూ వచ్చారు. నా బర్త్డే 2024 October 12th నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమంటే ఇది, సంఖ్యాకాండంలో 6:6-24 6th chapter 24 verse అనుకుంటా. ఎస్, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆ బర్త్డే రోజు చదవమన్నారు. యాక్చువల్గా ఈ గిఫ్ట్ వచ్చినప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను ఆ రోజు. నాకు తెలియదు, నా అడ్రస్ ఇలా తెలుసుకొని నా ఇంటికి ఇలాంటి ఒక గిఫ్ట్ నా బర్త్డే అంటే నాకు ఎవరు నా ఫ్రెండ్స్ అయితే ఇప్పటివరకు హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పలేదు, అంటే ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు నా అడ్రస్ తెలుసుకొని వాళ్ళు నాకు ఇది పంపించి మా మమ్మీ కాల్ చేశారు. నేను ఆ రోజు మార్నింగే బెంగళూరులో దిగాను. నీకు ఒక బైబిల్ గిఫ్ట్ వచ్చింది, ఏదో బైబిల్ వచ్చింది, నువ్వు పెట్టావా అంటే లేదు ఒకరు పెట్టుంటారులే అమ్మగారు అని చెప్పేసి నేను కాల్ చేశాను. అవును పెట్టాను, ఈరోజు నీ బర్త్డే కదా, నీకు గిఫ్ట్ ప్రజెంటేషన్ చేద్దామని బాగా ఆలోచించి అందరినీ అడిగి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నారు.
అంటే అప్పటి వరకు నేను బైబిల్ గురించి దేవుడి గురించి తెలుసుకుంటూ వచ్చాను వాళ్ళ ద్వారా. తరువాత నేను ఆ రోజు బర్త్డే రోజే నేను చదవాలి అని నాకు ఫిక్స్ అయిపోయాను స్పాట్లో. అప్పటి నుంచి నేను ఆ టైంలో నాకు వెహికల్స్ లేవు, అంటే బస్ ట్రాన్స్పోర్ట్ ఏం అట్లా లేదు. నెల్లూరు మాది, నేను ఉన్నది బెంగళూరు. ఒక ఫ్రెండ్ దగ్గర కారు వెహికల్ తీసుకున్నాను, సింగిల్గా అలానే వచ్చేసాను. ఎగ్జాక్ట్లీ 11:55కి నేను ఇంటికి రీచ్ అయ్యాను. 12th ఇంకొక 5 minutesలో డే 13 వచ్చేస్తుంది, చదవాల్సిందే అని నాకు ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు వెళ్ళి చదవండి అని చెప్పినప్పుడు నేను ఆ వర్స్ చదివాను. వాళ్ళు చెప్పారు, ఇంకా నువ్వు చదవాల్సిన అవసరం లేదు, ఆ బైబిల్ నీ దగ్గరే పెట్టుకో, పక్కన పెట్టుకో, నీకు ఏదైతే ఒక రోజు వస్తుంది, అవసరం ఉంటుంది, ఆ అవసరం రోజు నువ్వు చదువు, దాన్ని నువ్వు తెలుసుకో చాలు, ఇంకా అంతే అన్నాడు. అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను. సో అక్టోబర్ 13th నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను. చదువుతూ ఉన్నప్పుడు నేను ఆదికాండం స్టార్ట్ చేశాను. అంటే అసలు ఏంటి సృష్టి ఏంటి అనేది. నేను ముస్లిం కాబట్టి ఖురాన్ కూడా సేమ్, ఆదికాండం. అందులో ఆదం హవ్వ అనే దగ్గర నుంచి నేను స్టార్ట్ అయ్యాను. సో అలా చదువుతున్నప్పుడు నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, ఇలా ఉంటారని. దేవుడు ఇలా అన్నారు, అలా అన్నారు, అంటే ఆ వర్స్ని బట్టి, అంటే ఆ రోజు నేను చదివిన చాప్టర్ని బట్టి వాళ్ళు టోటల్గా చాలా ఓపిక్గా 1/2 hour 40 minutes అలా ఓపిక్గా టైం తీసుకుని చెప్పేవారు. నాకు ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన్ని. నైట్ 12కి నాకు ఏదైనా డౌట్ వచ్చి, సార్ నాకు ఈ వర్స్ కొంచెం డౌట్ ఉంది అని అన్నా కాల్ చేస్తారు, లేదా వాయిస్ మెసేజ్ ఏదో ఒక రూపంలో నాకు ఆ డేనే నాకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అప్పుడు అలా జరిగేది. అలా నేను దేవుడికి దగ్గర అయ్యాను. ఇది చదువుతున్నప్పుడు నాతో ఎప్పుడు డైరెక్ట్గా దేవుడైతే మాట్లాడలేదు, కానీ వర్స్ నాతో మాట్లాడింది, వాక్యం నాతో మాట్లాడింది. కొన్ని నాకు చాలా దగ్గరగా అనిపించాయి. అంటే ఆదికాండం నుంచి కీర్తనల వరకు చదివాను. కీర్తనలు 91 చాలా పవర్ఫుల్ కీర్తన అని కూడా చెప్పారు. తర్వాత నేను పాస్టర్ గారిని ఇంకా ఎలా నేను చదవాలి, బైబిల్ని నేను బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేనున్న స్థితిలో ఆపోజిట్లో నాకు AK-47 లాంటి గన్నులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను సమాధానం ఇవ్వలేకపోయాను. కోపం వచ్చేసేది, వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. కోపంలో ఏదంటే అలా చెప్తూ ఉండేది. వాళ్ళు అంటే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు, నువ్వు అసలు క్రిస్టియన్ అయితే ఈ కోపం నీకు ఉండకూడదు అన్నారు. అరే అవునా, నాకు తెలియదు. క్రిస్టియన్స్ అవతల ఎవరు ఏమన్నా కానీ, నేను కొట్టినా కానీ నువ్వు వాళ్ళతో ప్రేమతోనే ఆన్సర్ ఇవ్వాలి. క్రిస్టియన్ అంటే ఇలా ఉంటారని నాకు చాలా నేర్పించారు. వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. అవును. అలా నేను తర్వాత పాస్టర్ గారిని అడిగాను, న్యూ టెస్టిమెంట్ చదవండి ఫస్ట్, దాని తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లోకి వెళ్దువు అని. ఆ విధంగా నేను ఓల్డ్ టెస్టిమెంట్ పక్కన పెట్టి న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ చేశాను. అందులో జీసస్ ఏమైతే మాట్లాడుతున్నారు, వాళ్ళ శిష్యులకు ఏమైతే చెప్పారు, సువార్త ఏ విధంగా ప్రకటించారు, ఇవన్నీ చదవటం స్టార్ట్ చేశాను. ఎదుటివారి ఆకలి అంటే ఏంటి అనేది అర్థం చేసుకున్నాను. వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి. ఇప్పుడు పాస్టర్ గారి బిగ్ డ్రీమ్ అనుకుంటా ఒక శరణాలయం అంటారు, అనాథ శరణాలయం, అలాంటిది ఒకటి పెట్టాలి అని లాస్ట్ వచ్చినప్పుడు విన్నాను. తర్వాత లైవ్ వింటుంటాను, ఎవ్రీ సండే నేను లైవ్లోకి వస్తుంటాను. పాస్టర్ గారు పెట్టిన వాయిస్ రికార్డింగ్స్ ఉంటాయి కొన్ని, అవి వింటుంటాను. యాక్చువల్గా నాకు సబ్జెక్ట్ తెలియని టైంలో దారి తప్పి వచ్చాను అనుకున్నాను. ఆ రోజు 2025 జూన్లో నేను అన్న ఇద్దరం వచ్చాము. అసలు తెలియదు, అంటే ఒక వేరే వర్క్ మీద వచ్చాము, మనకి ప్రైర్కి టైం అయింది. నాకైతే ప్రైర్ అలవాటు ఎప్పటి నుంచి 2024 నుంచి. నేను 2025 జూన్లో వచ్చాను. ఆ టైంలో
అన్న ఒక చిన్న టెక్నాలజీని యూజ్ చేసి నియర్ బై చర్చ్ సంథింగ్ ఏదో ఏదో మొత్తానికి నాకు ఒక ఇది చూపించారు. అక్కడ చూస్తే క్లోజ్ చేస్తున్నారు. అన్న ఇది పర్టికులర్ సంఘంలా ఉంది. అన్న ఏమంటే బర్త్ కాదు కానీ 10 ఇయర్సా, మోర్ దెన్ 10 ఇయర్స్ అతను క్రిస్టియన్. ఇది పర్సనల్ చర్చ్లా ఉంది, మనం అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతాము, ఎందుకులే అన్న ఈరోజు ఈ ఒక్కసారికి మనం ప్రైర్ ఎక్స్క్యూజ్ చేద్దాము అన్నారు. ఎవరో ఒక మేడం వచ్చారు, మనం రిటర్న్ అయ్యాం, జస్ట్ అట్లా రిటర్న్ అయ్యాము. ఒక మేడం వచ్చారు, నాకు కొంచెం షై. థ్యాంక్ యూ. నాకు షై ఎక్కువ, నేను ఎవరితో మాట్లాడను. కానీ ఆ టైంలో నేను ఎందుకు మాట్లాడానో తెలియదు. మేడం ఇక్కడ ప్రైర్ చేసుకోవచ్చా అన్నాను. చేసుకోవచ్చు అన్నారు. నేను చాలా ఓపిక్గా డోర్ ఓపెన్ చేసి నేను షూ తీసే వరకు 1 మినిట్, మోర్ దెన్ 1 మినిట్ వెయిట్ చేశారు. డోర్ ఓపెన్ చేసి వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ పాస్టర్ గారి వాక్యం నేను విన్నది మతమా మానవత్వమా. ఫస్ట్ మీ వాక్యం నేను ఆ రోజు వినింది, నాకు ఇంకా గుర్తు. సండే మతమా మానవత్వమా. ఆ ప్రేయర్లో నాకు కొంచెం ఏదో దగ్గర అనిపించింది. తర్వాత మాట్లాడి మన పరిశుద్ధాత్మ సహవాసం అనే ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో అన్నీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ విధంగా చెప్పారు. నేను ఒక 1 మంత్ 1.5 మంత్ టైం తీసుకున్నాను, అన్నీ అబ్జర్వ్ చేశాను. నా ఆకలికి సరిపోయేంత ఫుడ్ ఇక్కడైతే ఉంది అనిపించింది. నేను ఎప్పుడు డౌట్ అడిగినా, ఎప్పుడు ఏ టైం నైట్ 12, 1 ఏ టైంలో డౌట్ అడిగినా కానీ అంత క్లారిటీగా క్లియర్గా చెప్పేది ఎవరైనా ఉన్నారంటే నాకు పాస్టర్ గారే. వేరే ఛానల్స్ ఉన్నాయి, వేరే కొన్ని సోషల్ మీడియాస్లో కొన్ని ఉంటాయి, ఏదో వాక్యం ఉంటుంది బైబిల్లో, నేనే చదవగలను, అంత సింపుల్గా చెప్పగలరు, అంత సింపుల్గా చెప్పేస్తారు. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తారు అనేది నేను ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తుంటా ఆన్సర్ కోసం. అలా స్టార్ట్ అవుతుంది. పెద్ద ఒక వర్స్, ఒక చాప్టర్ మొత్తం చదవరు, ఒక వర్డ్ని తీసుకుని ఇంకొక వర్డ్ ఎక్కడికో వెళ్ళి ఎగ్జైట్మెంట్ ఆన్సర్స్ నాకు ఉంటాయి. బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది, తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నా చెల్లెలు, ఎస్, భార్యాభర్తలు ఎలా ఉండాలి. లాస్ట్ 2 వీక్స్ నుంచి, ఫిబ్రవరి 2nd, 3rd వీక్ జరిగింది. అన్యులు అంటే ఏంటి అనేది నాకు ఆ రోజు వరకు తెలియదు. అన్యులు అంటే దేవుణ్ణి నమ్మనివాడు అన్యుడు అనుకునేవాడిని నేను. కానీ నాకు ఆ 2 వీక్స్ నాకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నేను ఇప్పుడు నేను అన్యుడిని కాదు యాక్చువల్గా. సో చాలా టైం అయింది. దేవుడితో ఎలా హ్యాపీ అంటే, అది నేను జస్ట్ చెప్పలేను. అంటే ఒక కరెక్ట్ ప్రాపర్ వేలో నేను చెప్పలేను. నాకు తెలిసిందేమంటే, బైబిల్లో పూర్తి బైబిల్ నేను చదవలేదు. అట్ ద సేమ్ టైం ఒక్కసారి చదివితే కూడా అర్థం కాదు. ఒకసారి చదివిన చాప్టర్ అక్కడికి ఎండ్ అయిపోతుంది, ఒక 1 వీక్ 10 డేస్ అలా ఎండ్ అయిపోతుంది. కానీ రిపీట్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చదివితే నాకు ఇంకోలా అర్థమవుతుంది. అలా చదవమని చెప్పారు. యాక్చువల్గా మీరు చెప్పమన్నారు 2 times 3 times అలా చదివితేనే మీకు ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకుని నన్ను అడగండి, నేను ఏ టైంలో అయినా మీకు రిప్లై ఇస్తాను అన్నారు. సెకండ్ టైం చదివినా నాకు కొత్తగా వేరేలా అనిపిస్తుంది. ఇంకోసారి చదివినప్పుడు, థర్డ్ టైం చదివినప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. ఈ 2కి డిఫరెంట్ 3గా ఉంటుంది. నాకు అర్థమైంది ఏమంటే, ఇక్కడ మన సృష్టిలో ఎక్కువగా భూమి కంటే కూడా వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది అంటారు. సంథింగ్ సముద్రాలు, సీ వాటర్. ఆ వాటర్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఇంకుగా చేసి మొత్తం దీని గురించి రాస్తే ఆ ఇంకు కూడా సరిపోదని నాకు అనిపించింది. చాలా ఉంది కానీ గుర్తు రావట్లేదు. మెయిన్ థింగ్, అసలు ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే, లాస్ట్ ఇయర్ 365 days ఎగ్జాక్ట్లీ నేను చర్చ్కి వెళ్ళాను, ఫాస్టింగ్ ఉన్నాను. ఇది నా 3rd ఫాస్టింగ్, అంటే 3rd year. 2nd ఫాస్టింగ్ అలా వెళ్ళినప్పుడు నేను నాకు దగ్గరలో ఉండే ఒక చర్చ్కి వెళ్తాను. అది చాలా పెద్ద చర్చ్. అక్కడికి నేను ఒక లాస్ట్ పర్సన్, అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాస్ట్లోనే కూర్చున్నాను. ఫస్ట్ డే వచ్చినప్పుడు
నేను ఒక్కడనే ఉన్నాను. నాకు ఎవరు స్నేహితులు, ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చర్చికి నాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక్కడనే ఉన్నాను, సింగిల్గా ఉన్నాను, ఎవరు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు. అసలు నేను ఏంటి అనేది నేను ఆ 3 to 4 hours జరిగింది ప్రేయరు. ఆ ప్రేయర్ అంతా జస్ట్ నేను దేవుడిని అడిగింది యాక్సెప్ట్ మీ అని అడిగాను. ఇది మళ్ళీ 365 days నాకు ఈరోజు మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. నేను పాస్టర్ గారితో ఒక 1 week బ్యాకే అనుకుంటా మాట్లాడాను. అంటే నేను మన యానివర్సరీ సెలబ్రేషన్స్కి వచ్చాను ఒకసారి, December 25th. అప్పుడు నన్ను అదే లాస్ట్ చైర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ చైర్లో కూర్చి లాక్కొని వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తర్వాత నేను పాస్టర్ గారితో అప్పుడప్పుడు డౌట్లు అడుగుతున్నప్పుడు కొన్ని మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అసలు నువ్వు పరాయివాడివి కాదు, మా సంఘంలోని ఒక బ్రదరు నిన్ను అందరూ అలా యాక్సెప్ట్ చేశారు అన్నారు. సో నేను నా ఫ్యామిలీతో ఈ సెలబ్రేషన్, ఐ మీన్ గుడ్ ఫ్రైడే అనే సెలబ్రేషన్ చేసుకోవాలి నాకు అనిపించింది. నేను మాట్లాడిన తర్వాత నాకు ఒక అర్జెంట్ వర్క్ వచ్చింది. చెన్నైలో బిఐటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఒక 1 hour వర్క్ కమిట్మెంట్ ఇచ్చేసాను, వస్తాను అని చెప్పి. April 1st నుంచి నేను జర్నీ చేస్తూనే ఉన్నాను, డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను వితౌట్ రెస్ట్. కానీ వెళ్ళాలి అంత అర్జెంటుగా అంటే అట్లీస్ట్ నేను అన్నాను, అడిగాను, కొంచెం సపోర్ట్గా నేను చెన్నైకి వెళ్ళేసి వస్తాను, కొంచెం నాకు డ్రైవింగ్కి కొంచెం సపోర్ట్ చేయని. అన్నకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. వచ్చాడు, కొంచెం సపోర్ట్ చేశాడు నైట్ జర్నీలో. ఈ సెలబ్రేషన్స్, ఐ మీన్ ఈ 365 days తర్వాత నాకు నేను దేవుడిని యాక్సెప్ట్ మీ అని చెప్పి నేను అడిగినందుకు నాకు ఇచ్చిన ఇంత పెద్ద ఫ్యామిలీకి ఫస్ట్ దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ గుడ్ ఫ్రైడే విషెస్ టు ఆల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొందరు రాలేకపోయి ఉండొచ్చు, బయట వాళ్ళందరికీ నా తరపున అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. నా కోసం ప్రార్థన చేయండి. ఇంకొకటి, లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 minute సార్ చెప్పారు, ఇక్కడ గైడెన్స్ నేను ఇస్తాను, నీకంటూ ఒక సంఘం ఉండాలి అక్కడ నెల్లూరులో, లేదంటే నీకు అంత సపోర్ట్ ఉండదు అని చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఒక డిసెంబర్లో చెప్పారు, జాన్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలోనో నాకు ఒక సిస్టర్ పరిచయం అయ్యారు. అంటే నా ఇన్స్టాలో ఒక ప్రొఫైల్ చూసి నేమ్ వేరుగా ఉంది, ప్రొఫైల్ ఫోటో వేరుగా ఉంది. మీరు క్రిస్టియనా అని అడిగారు. మీరు క్రిస్టియనా అని అడిగారు. లేదండి, నేను బై బర్త్ ముస్లింని, కానీ నేను జీసస్ క్రైస్ట్ని బిలీవ్ చేస్తాను అండ్ ఫాలో అవుతున్నాను అని చెప్పాను. అదేంటి ఒక ముస్లిం వచ్చి ఇలా ఏంటి, నాకు నీ టెస్ట్ మనీ కావాలి అని అడిగారు. మీరు ఒక టైం చెప్పండి, ఆ టైంకి నేను మీకు కాల్ చేస్తాను, మీతో మాట్లాడతాను అన్నారు. ఒక 2-3 days కొంచెం ఫ్రీ టైం చూసుకొని చెప్పాను, మాట్లాడాను. ఆమె వచ్చి LEF చర్చెస్ అని ఏదో ఒక కార్పొరేషన్ మేబీ అంట. వాళ్ళ అమ్మగారు పాస్టరు, వాళ్ళ నాన్నగారు పాస్టరు, వాళ్ళ అమ్మమ్మ పాస్టరు. నా గురించి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మామయ్య పాస్టరు. నెక్స్ట్ ఫ్యూచర్ ఈమె కూడా ఒక చర్చ్ కట్టాలి అన్నయ్య, నేను కలిసి కడదాము ఒక చర్చి అన్నారు. అంత 2 months చాలా దగ్గర ఏమో వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ మదర్, ఒక బ్రదర్ ఉన్నాడు జాన్ అని, అతను మెంటల్లీ డిజేబుల్. అతని కోసం మీరందరూ ప్రేయర్ చేయాలి. ఒక ఫ్యామిలీ దొరికింది నాకు, ఒక చర్చ్ దొరికింది. అంటే ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉన్న ఒక ఫ్యామిలీ లాంటి చర్చ్, ఒక ఫ్యామిలీ లాంటి పాస్టర్, సంథింగ్ ఒకటైతే నాకు పాస్టర్ గారు అలా అన్నారు. నాకు ఇది థర్డ్ మంత్ 3 monthsలోనే నాకు ఒక చాలా దగ్గరైన ఈరోజు యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళాలి, మేమిద్దరం కలిసి ఒక సాంగ్ పాడాలన్నయ్య, మీరు నాకు చర్చకి రావాలంటే లేదు, నాకు ఈ చర్చికి వెళ్ళాలి అని చెప్పి నేను యాక్చువల్లీ తను 31st తను మెడికో స్టూడెంట్, తన ఎగ్జామ్ ఉన్నింది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తను ఇంటికి వెళ్ళింది, నేను ఇంటికి వచ్చాను. మీరందరూ నా కోసం ప్రేయర్ చేయాలి. ఏమంటే నేను ఒక UPSC కండక్ట్ చేసి ఒక హయ్యర్, నా తాహతకి, నా నాలెడ్జ్కి మించి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోతున్నాను. మీరందరూ ప్రేయర్ చేయాలి. దేవుడు మేబీ యాక్సెప్ట్ చేస్తే, నన్ను ఆ విధంగా చూడాలి అని అనుకుంటే యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ.